సభకి నమస్కారం. వయస్సును బట్టి మనం నచ్చే పుస్తకాలు, మెచ్చే పుస్తకాలు, ప్రభావితం చేసే పుస్తకాలు మారుతూ ఉంటాయి. సో, నాకు ఇదే నచ్చింది, ఇదే ప్రభావితం చేసింది, లేకపోతే దీని గురించే నేను ఇది చెప్పగలుగుతాను అనేది ఐఎమ్ నాట్ వెరీ క్లియర్. ఎందుకంటే ఒక్కొక్క వయసులో నాకు ఒక్కొక్క పుస్తకం నచ్చింది. చాలా పుస్తకాలు అట్లా నచ్చినాయి. కాకపోతే ఇవాళ నేను మాట్లాడడానికి ఎన్నుకున్నటువంటి పుస్తకం సత్యజిత్ రే రాసినటువంటి ఫతిక్ చంద్. మనకి చాలామందికి సత్యజిత్ రే అది సినిమా డైరెక్టర్గా తెలుసు, తర్వాత కొంత రచయితగా తెలుసు. కానీ బాల సాహిత్యంలో విస్తృతంగా పుస్తకాలు రాసినటువంటి రచయితల్లో సత్యజిత్ రే ఒకరు. ఈ ఫతిక్ చంద్ గురించి చెప్పాలి అని అంటే, ఒక అబ్బాయిని కొంతమంది దుండగులు అపహరించుకుని కారులో తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యి ఆ దుండగులు చనిపోతారు. ఈ అబ్బాయి ఎక్కడో పడిపోయి స్పృహ కోల్పోతాడు. ఎక్కడున్నాడో తెలియదు. మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఎండబడి స్పృహ వచ్చేసరికి తను ఎక్కడున్నాడో ఏమో తెలియదు, తనకేం జరిగిందో తెలియదు. అంతకు ముందరదంతా మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు నేను అసలు ఎక్కడున్నాను ఏంటి అని అనేది కూడా అతనికి తెలియదు. మెల్లగా స్పృహ వచ్చినాక మెల్లగా నడుచుకుంటూ వెళితే అది ఒక అడవి అంచు అని తెలుస్తుంది. ఆ రోడ్డు వైపుకి నడుచుకుంటూ వెళ్తాడు. ఆ రోడ్డు వైపుకి వెళ్ళినాక మళ్ళీ అక్కడ కూడా కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని ఎవరో ఒకళ్ళు అట్లా వదిలేయకుండా ఒక ట్రక్ డ్రైవరు తన ట్రక్లో తీసుకుని వెళ్తాడనమాట. పైగా ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తాడంటే అతన్ని ఒక ట్రక్లో ఉన్నటువంటి బట్టల మూటని అతనికి దిండుగా అమర్చి వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ దాన్ని దిండుగా అమర్చి అబ్బాయిని ట్రక్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. తీసుకుని వెళ్ళి ఒక చోటుకి వెళ్ళిన తర్వాత పాలు తాగించాలని చెప్పేసి వేడివేడి పాలు తీసుకొచ్చి లేపినప్పుడు అతనికి మళ్ళీ మెలకు వస్తుందన్నమాట. మెలకు వచ్చి ఎవరిని ఏంటి అని అనేది ఏమిటి అర్థం కాదు. అక్కడి నుంచి ఇంకొక ఆయన ఒక కారులో వెళ్తున్నటువంటి ఆయన అతన్ని తీసుకుని నేను ఇది ఐఐటి ఉంది ఖరగ్పూర్ వెళ్తున్నాను, అక్కడ తీసుకుని వెళ్తాను, అక్కడ పోలీసులకు అప్పచెప్తాను, ఫస్ట్ ఎయిడ్ చేయిస్తాను అని అంటాడు. అంటే అప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ చేయించడం అనేటువంటిది కూడా అంటే ఒక్కొక్క ఘట్టం ఎట్లా ఇదవుతోంది అనే దానికి ఒక ఇదనమాట. అది చేయించినప్పుడు పోలీసులు అనేసరికి ఈ అబ్బాయికి ఏంటో అయోమయంగా అనిపిస్తుంది. పోలీసులు అంటే భయం, తనెవరో ఏంటో మర్చిపోయారు, కానీ పోలీసులు అంటే భయం అనేది మాత్రం లోపల ఉంది. దాంతో వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళి అట్నుంచి అటు పారిపోతాడు. పారిపోయినప్పుడు అతను రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక ట్రైన్ వెళుతున్నటువంటి ట్రైన్లోకి ఎక్కుతుంటే అక్కడ ఒక ఇంద్రజాల ప్రదర్శకుడు అతని ఈ ట్రైన్లో ఇతను పడిపోతుంటే పట్టుకుని లాక్కుంటాడనమాట. లోపలికి లాక్కుని కోపంగా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటాడు. కానీ అక్కడ మనకి సత్యజిత్ రే రాసేటువంటి మాటల్లో మనకి బాగా ప్రముఖంగా కనిపించేది ఏంటంటే అతని మాటల్లో కోపం ఉంది కానీ ముఖంలో కోపం లేదు. అది మనం ఎంతమందిని చూపించగలుగుతామో నాకు తెలియదు. నేనైతే చూపించలేనండి. మాటల్లో కోపం ఉంటే మొహంలో కూడా కోపం కనిపిస్తుంది. సో అంటే అటువంటి చాలా స్పష్టమైనటువంటి భావ ప్రకటనలు ఇట్లాంటివన్నీ సత్యజిత్ రే చేశారు. తర్వాత ఆ అబ్బాయిని ఒక చోటుకి తీసుకుని వెళ్ళి నీ పేరేంటి అదేంటి అని అడిగితే ఏం గుర్తులేదని అంటే ముందు అనుకుంటాడు ఎక్కడో ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు అనుకుంటాడు. ఆ హరుందా పారిపోయి వచ్చాడు అనుకున్నప్పుడు నువ్వు పారిపోయి వచ్చావు అట్లాగనంటే కాదు నాకు అసలు ఏం గుర్తులేదని అంటే అప్పుడు నమ్ముతాడనమాట ఇతనికి ఏం గుర్తులేదని. సరే అయితే అని ఒక టీ కొట్లో పనికి పెడతాడు. పనికి పెట్టినప్పుడు అతన్ని మళ్ళీ వదిలిపెట్టలేదు అక్కడితోటి. మళ్ళీ రోజు వచ్చి అతన్ని కలవటము, అతన్ని చూసుకోవడము, ఎట్లా ఉన్నాడు ఏంటని బాగోగులు కనుక్కోవడం అట్లా అంతుంది. తర్వాత ఒక రోజున తన రూమ్కి తీసుకెళ్ళినప్పుడు తన రూమ్లో తనకి చదువు ఇంద్రజాలం నేర్పించినటువంటి గురువుని గురించి అట్లా అంతా చెప్తూ ఉంటాడు. అట్లా ఆయన చేసినట్టుగా చెయ్యాలి అని అంటే నాకు సాధ్యం కావట్లేదు, నాకు ఎప్పటికైనా అట్లా అంత పెద్దగా ఆయన అవ్వాలి అని ఉంది అనుకుంది. ఆ తర్వాత ఇతని కోరికలు, ఇతని కళ ఇవన్నీ ఇతనికి అర్థమవుతుంటాయి. ఇష్టం ఏర్పడుతుంది. హరుందా అంటే ఫతిక్ చంద్ కూడా తన పేరు తనే పెట్టుకుంటాడు. ఫతిక్ అనేది కూడా తన అసలు పేరు కాదు. అక్కడ ఏదో బోర్డు మీద కనిపిస్తే నీ పేరేంటనంటే ఫతిక్ చంద్ అని అంటాడు. మరి ఇంటి పేరేంటనంటే దాస్ అని, ఫతిక్ చంద్ దాస్ అని అట్లా చెప్తాడనమాట. ఫతిక్ చంద్ పాల్ అని చెప్తాడు. సో అట్లా తన పేరుని తనే పెట్టుకుని ఇట్లా మర్చిపోయినటువంటి మనిషి
మళ్ళీ ఏమవుతుంది, ఒక ఇద్దరు వ్యక్తులు ఇతని గురించి ఎతుకుతూ ఉంటారనమాట. ఆ కిడ్నాపర్స్‌లో వీళ్ళ మూలాన కిడ్నాపర్స్ ఇతన్ని కిడ్నాప్ చేస్తారు. కానీ ఆళ్ళని చూసిన గుర్తు గాని, ఇది గాని లేదు. కాకపోతే వాళ్ళంటే ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఈ అబ్బాయికి. ఆ ఫీలింగ్‌ని ఇది చేసుకొని హరుందాతో చెప్పినప్పుడు అతను గమనిస్తాడు. వాళ్ళిద్దరూ ఎట్లాంటి వాళ్ళు ఏంటననేది ఇతనికి తెలుసు ఆ బస్తీలో ఉన్నప్పుడు. వాళ్ళ నుంచి కాపాడి అతన్ని మళ్ళీ ఏం చేస్తాడు, ఆ కాపాడే క్రమంలో మళ్ళీ పరుగు పెడుతూ ఉంటారు. ఆ పరిగెత్తే క్రమంలో ఈ అబ్బాయికి మళ్ళీ వెనకటి జ్ఞాపకాలొస్తాయన్నమాట. నేను ఫలానా నాకు గుర్తొచ్చింది అరుందా అని చెప్తాడు. చెప్పినప్పుడు అతను తండ్రి దగ్గరికి మళ్ళీ తీసుకొని వెళ్తాడు. ఈ లోపల తండ్రి ఏం చేస్తాడంటే తన కొడుకు కనిపించట్లేదని పోలీసుల్ని అడుగుతూ ఉంటాడు. పోలీసులు కంప్లెయింట్ ఇస్తాడు. అంతా అవుతుంది. కానీ పోలీసులు కనిపెట్టలేకపోతారు. అప్పుడు ఏం చేస్తారంటే పేపర్ ప్రకటన ఇస్తారు. పేపర్ ప్రకటన ఇచ్చి ఆ పేపర్‌లో ఏంటంటే నా కొడుకుని తీసుకొచ్చినటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు బహుమానం ఇస్తాము అని అంటారు. అంటే ఆ పేపర్ ప్రకటనని హరుందా చూడడు. కానీ ఇతనికి జ్ఞాపకం వచ్చింది అనన్న దాన్ని బట్టి భద్రంగా తీసుకుని వెళ్ళి అతని ఇంట్లో అప్పజెప్తాడనమాట. అప్పజెప్పినప్పుడు ఆ తండ్రి సంతోషించటానికి అంటే కొడుకొచ్చాడన్న సంతోషం ఉంది గానీ, ఆ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, ఇతనికి ఇవ్వవలసిన 5,000 రూపాయల గురించి అసలు మాట్లాడడు. అంటే నేను ప్రకటన ఇచ్చినాక తీసుకొచ్చి అప్పజెప్పాడు నాకు అనంటే డబ్బు కోసం అప్పజెప్పాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత అందుట్లో వాళ్ళ ఇంట్లో ఉండే గుమస్తా ఏమన్నా ఇంతకీ ఈయన 5,000 రూపాయలు ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? అడగడానికి అంత పెద్ద ఆయన్ని లాయర్ అనమాట ఆయన. ఆయన్ని నేనెట్లా అడగగలుగుతాను అని అనుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాతొచ్చి ఆహ్, ఆహ్, ఈ అబ్బాయికి ఆహ్, తండ్రి ఇవ్వలేదు అననేది అర్థమవుతుంది. కొంతసేపటికి తెలుస్తుందనమాట. హరుందాది తనని అప్పజెప్పిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తామని అన్నది ఆ పేపర్‌లో ప్రకటన చూసి తర్వాత ఇంట్లో తర్వాత కాసేపటికి తెలుస్తుంది. హరుందాకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదననేది గుమస్తా ద్వారా అర్థమవుతుందనమాట, తెలుస్తుంది. అప్పుడు ఇంటి వెనకాల గోడని దూకి అతనుండే చోటకి వెళ్తాడనమాట. ఆ అన్నయ్య అది హరుందా ఉండే కలకత్తాలో అతనుండే బస్తీకి వెళ్తాడు. వెళితే అక్కడ పిల్లలందరూ ఇతన్ని చూసి ఏ ఫతిక్ హరుందా లేడిప్పుడు ఇక్కడ మద్రాసుకెళ్ళిపోతున్నాడు. అక్కడ ఇది నేర్చుకుని ఆ సర్కస్ కంపెనీలో ఇంద్రజాలం చేయటానికి అని అంటారు. అయ్యో! వెళ్ళిపోతున్నాడా అని చెప్పేసేసి మళ్ళీ రైల్వే స్టేషన్‌కి పరిగెడతాడనమాట. తను ఆ డబ్బులన్నీ ఏంటంటే తను టీ కొట్టులో పనిచేసినప్పుడు ఇచ్చినటువంటి డబ్బుల్ని చాలా భద్రంగా దాచుకుంటాడు. ఆ డబ్బులతోటే ప్లాట్‌ఫార్మ్ టికెట్ కానీ ఇదంతా కొనుక్కుంటాడు రైల్వే స్టేషన్‌కెళ్ళటానికి కానీ. అందులోకి ఒక చోట ఎక్కడో గ్లాసులతోటి ఆడుతుంటే చుట్టూతా మనుషులున్నదుంటే అక్కడే ఉన్నాడు హరుందా అనుకుని వెళ్లి చూస్తాడనమాట. అంతలోకి హరుందా చూసి ఏంటి నువ్వు ఇటొచ్చావేంటి బాబు అననంటే, లేదు ఏం లేదు మా నాన్న నీకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వలేదు. ఇతని మనసులో లోపల ఉంటుందనమాట. పిల్లవాడి మనసులో ఆ గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ నాన్న చేయవలసిన పని చేయలేదు అననేటువంటిది. అప్పుడు ఇట్లా ఇవ్వలేదు అననంటే, మీ నాన్న కొడుకుగా నిన్ను మీ నాన్నకి అప్పజెప్పినట్టయితే నేను ఆ డబ్బులు తీసుకుని ఉండేవాడిని. తప్పకుండా అడిగైనా తీసుకుని ఉండేవాడిని. తర్వాతైనా నేను న్యూస్ పేపర్ చూసినాకైనా. కానీ నా తమ్ముడిని తన ఇంటికి చేర్చినందుకు నేను డబ్బులు ఎట్లా తీసుకుంటాను? నా తమ్ముడిని నేను తన ఇంటికి చేర్చాను అననంటాడు. అంటే ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చినవి ఏంటంటే మనుషుల మనస్తత్వాలు, డబ్బు పట్ల వాళ్ళ వ్యామోహాలు, డబ్బులు ఎంతైనా ఉండొచ్చు. వాళ్ళకి ఆ డబ్బు పట్ల ఉండేటువంటి వ్యామోహం ఎంత అధికంగా ఉంటుంది అననేటువంటిది అర్థమవుతుంది. అట్లాగే డబ్బులు లేని వాళ్ళు వాళ్ళ మనసు ఎంత విశాలంగా ఉంటుంది. డబ్బులు ఉండడము, లేకపోవడం అనేటువంటిది కాదు. ఆ విశాల హృదయం అనేటువంటిది ఎవరికుంటుంది? ఏంటి ఇట్లాంటివన్నీ నాకు కళ్ళకి కట్టినట్టుంటుంది. నిజంగా ఈ కథ చివర్లో చదువుతూ ఉంటే గనక నాకు కళ్ళెంబటి నీళ్ళు గూడా తిరిగినియనమాట. అంటే ఆ మనస్తత్వాల్ని వాటిని ఇది జేసినందుకు. అందుకని ఇది నాకెప్పుడైనా గబుక్కున ఒక పుస్తకం పిల్లల పుస్తకంలో గానీ, ఏ పెద్దవాళ్ళు గానీ అసలు ఎవరైనా సరే అంటే మన మనస్తత్వాల్ని కాచి వడపోసినట్టుగా అట్లా రాసినటువంటి సత్యజిత్ రే కథని నాకు బాగా నచ్చింది. అందుకని ఈరోజు నేను ఈ పుస్తకాన్ని మాట్లాడడానికి నిర్ణయించుకున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.